హలో 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 సుబ్బారావు. ఏంటి ఫేస్ కట్ చూస్తుంటే డ్యూయెట్ వేసుకొచ్చినట్టుంది. మరే ఆ డ్యూయెట్ లో నువ్వు శ్రీదేవిలో సిగ్గుపడిస్తే నేను అమితాబ్ బచ్చన్ లా ఆట పట్టించాను. చా నువ్వు మాధురి దీక్షిత్ లో మై మరిచిపోతే నేను అనిల్ కపూర్ లా హత్తుకుపోయాను. అబ్బా. నువ్వు కాజోల్ లా కన్ను కొట్టావు, నేను షారుఖ్ ఖాన్ లా ముద్దు పెట్టు. నువ్వు రామిరెడ్డిలా రెచ్చిపోతే నేను విజయశాంతిలో పళ్ళు రాలగొడతాను. ఏంటి రాంగ్ రూట్ లో వస్తున్నావు? లేకపోతే నీ రూట్లో వస్తాననుకున్నావా? చూడు, ఇప్పటి వరకు నువ్వు ఇక్కడ హీరోగా ఉన్నావు. నిన్ను జీరో చేసి ఈ కాలేజీ నుంచి బయటికి పంపించకపోతే నా పేరు సుప్రియ కాదు. చూడు మరదల్స్, మగాళ్ళతో పెట్టుకున్న ఆడదానికి పుట్టగతులుండవని చరిత్ర చెప్తోంది. ఆ చరిత్రని చెరిపేస్తా. పాపం పాప పేర్ లెవెల్లో ఛాలెంజ్ చేసేసింది. ఏమైపోద్దో ఏంటో. అయ్యో అలా పడిపోయారేమిటి? మీ అమ్మాయి అందం చూసి కళ్ళు తిరిగాయండి. నా బంగారు తల్లి మిమ్ములను అంతగా ఆకర్షించినదన్నమాట. బావగారు అయ్యా, అబ్బాయి ఏమి చేస్తున్నాడో సెలవిచ్చితిరి కాదు. శ్రీ పిలకా మిలిటరీ హోటల్ అని భోజనశాల పెట్టించి. ఏమది? మిలిటరీ హోటలా? అవునండి, మా హోటల్లో కోడి వేపుడు, కోడి జాయింట్, మేక వేపుడు, మేకలివరు, చేప పులుసు, పీతలు, రొయ్యలు, పిట్ట మాంసం అన్ని దొరుకుతాయండి. శివ శివ, సంప్రదాయమైన కుటుంబంలో పుట్టి మిలిటరీ హోటల్ పెట్టి పిట్ట మాంసము పిల్లి మాంసము అమ్ముతాయి ఏమిటండి? అవన్నీ నీచు పదార్థములు కదా. అవి ఏమిటో నిజము కాదా? నీచమేమున్నది బావగారు, ఈ రోజుల్లో కుల ప్రస్తావన లేకుండా సెలూన్లు పెట్టుతుంటిరి, లాండ్రీలు నడుపుతుంటిరి, చెప్పులు కుట్టుతుంటిరి, చివరకు తోళ్ల వ్యాపారము దూళ్ల వ్యాపారము కూడా చేయుతుంటిరి. వృత్తి ఏదైనను ధనము ముఖ్యము కదా. అట్లయితే పర్వాలేదు. అయితే త్వరగా కానిచ్చేనన్నా. ఏమ్మా, వర్జం వచ్చేస్తానని భయంగా ఉందా? లేదు, అమ్మ వచ్చేస్తుందని భయంగా ఉంది. అవునవును, రండి రండి, త్వరగా తాంబూలాలు మార్చేసుకుందాం. నువ్వా? ఎర్రా బాయా, నేను చర్చికెళ్ళొచ్చో లోపలే దాని పెళ్లి ఫిక్స్ చేసేద్దామని చూస్తావా? అంటే మా సంబంధం మీకు ఇష్టం లేదా? లేదు, తలుకులో పుణుకులమ్ముకుని వాళ్ళ ఏదో ఒక ఈడినో ఈడికి నా డాక్టర్ని ఇస్తానా? చస్తే ఇవ్వను. ఏ ఏ మా గది పదానికి ఏం తక్కువని? మా వాడి పిఠాపురంలో ఒక మిలిటరీ హోటల్, అమలాపురంలో 2 ఎకరాలు రొయ్యల చెరువు, గన్నవరంలో 3 కోళ్ల ఫారాలు ఉన్నాయి. హ! మీ కోళ్ళ ఫారాలు కుక్కల ఫారాలు అన్ని కూడా మా ప్యాచి లేసు పాద ముందు దిగతుడుపు. పైగా మారుతి లాంటి నా డాక్టర్కి లేలంటూ లారీ లాంటి ఈడు బాడికి మ్యాచింగ్ ఎలా కుదురుద్ది? మ్యాచింగ్ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు కాదనకుండా ఓకే అని మమ్మీ. లేదు డాక్టరు, ఒక మదరుగా మీ మేలు కోరి చెప్తున్నా, ఈ గజపాద నీకు నప్పడు. ఆ ప్యాచి లేసు పాదం అయితే నీకు కరెక్ట్ గా సూట్ అవుతాడు. ఇంకా సూతున్నారా? గెట్ అవుట్. రారా జూలీ, నా ఇంటికి వచ్చిన అతిథుల్ని ఆప్తుల్ని ఆత్మీయుల్ని అగౌరవపరిచి అవమానపరుస్తావా? నిన్ను ఏం చేస్తావురా? ఏంటి కన్నుకుట్టి పిలుస్తున్నారు? కంగ్రాట్స్ చెప్దామని. దేనికి? మీ పెళ్లి చెడిపోయిందట కదా, నాకు చాలా ఖుషిగా ఉంది. వాట్? నా పెళ్లి చెడిపోతే నీకు ఖుషిగా ఉందా? మరి ఉన్నదేంటమ్మా, నా ప్రియురాలు పెళ్లి చెడిపోతాను. ప్రియురాలా? ఎవరు? నువ్వే. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, నువ్వు కూడా నన్ను ప్రేమిస్తే. షటప్! పౌరు డబ్బాలో ఉన్న నీకు, పౌడర్ డబ్బాలో ఉన్న నాకు ప్రేమ. నీ వయసేంటి, నా వయసేంటి? ఏయ్ పిచ్చి నా పగిలి, ప్రేమకి ఏజ్ బార్లు బ్లాక్ అండ్ వైట్లు అడ్డు కాకూడదు. ఆ మాటకొస్తే అమితాబ్ బచ్చన్ బ్లాక్, జై బహదూర్ వైట్, రజనీకాంత్ బ్లాక్, పల్లావిడి వైట్. అంతెందుకు, కృష్ణుడు రాముడు ఏం కొలరమ్మా, నాలాగా ప్యూర్ బ్లాక్ కాదు. అంచేత బ్లాక్ అండ్ వైట్ లా, డే అండ్ నైట్ లా, 2 in 1 లా మనం ఒక్కటైపోదాం. నోర్మొయ్! అసలు అద్దంలో ఎప్పుడైనా నీది నువ్వు చూసుకున్నావా? ఏంటి నీ మొహం! నాకేం తక్కువ? కొట్టానికి కళ్ళు లేదా, ముద్దెట్టని మూతి లేదా, ఊపడానికి కాళ్ళు లేవా, లేపడానికి చేతులు లేవా? అన్నీ ఉన్నాయి, అసలుదే లేదు. ఏంటి బుద్ధి! చూడు, ఇంకొకసారి ప్రేమ దోమ అన్నావంటే మర్డర్ చేస్తా. ఇడియట్! వీడికి కూడా లవ్ కావాల్సి వచ్చింది. మేడం, మేము సినిమాకి వెళ్తున్నాం. ఏ థియేటర్ కి? అలంకార్కి. ఓకే, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి. ఓకే. బాబాయ్ బాబాయ్, సుప్రియ అనుకో సినిమాకి వెళ్తారా? థియేటర్ కి అలంకార్ థియేటర్ కి.